అమ్మా ఏదో మన ఆనందం కోసం ఆడుతున్నాం కానీ ఎవడు ఎన్ని చేసినా బాస్ని ఎవ్వడ మ్యాచ్ చేయలేడు. అవును, అందరూ వెళ్ళిపోయారా? నీ ప్లాన్ అయి ఉంటుంది. ఏవైనా అనిపిస్తుందా? చెప్పే లోపల ఉంచుకోగలగా. ఎన్ని పెగ్గులేసినా కోమ్లీ వేరు, నువ్వు వేరు. యాపిల్ ఇష్టం కదా అని జాంకాయ తినడం మానరు కదా రెడ్డి. ఓసారి కొరుకు. ఐ లైక్ యూ. ఓ లైన్లో పడ్డావు. మందు ఉట్నే తాగుతారా ఇంట అందరూ? నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఒక్కదాన్నే ఉంటున్నాను, భయం వేస్తుంది. నీకు బాగా అలవాటైన రూమే కదా. ఏ మాటకా మాట, వీడు నాకు తెగ నచ్చేశాడు. మెల్లగా కోమలి జ్ఞాపకాల్లోంచి సంజుని బయటకి తీసుకురాగలిగాను. కోమలే కోమలే ఇంకెక్కడ కోమలిరా? ఆకాంక్ష ఆకాంక్ష అను. నిన్ను రూమ్లోకి తీసుకొచ్చానని ఇంట్లో తెలిస్తే కాళ్ళు చేతులు తీసేస్తాను. కాళ్ళు చేతులు తీసేస్తారు. ఇక్కడున్నానేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అదేంటి బట్టలు చిరిగిపోయినాయేంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకు. తాగింది నువ్వు, రూమ్ కి తీసుకొచ్చింది నువ్వు, మొత్తం ఎక్కువైపోయినట్టు యాక్ట్ చేసింది నువ్వు, ఇక్కడ పడుకుంది నువ్వు. అడ్వాంటేజ్ డోంట్ యాక్ట్ స్మార్ట్ సంజు, as if you didn't do anything. ఆకాంక్ష, నేను తాగిన మత్తులో ఏం చేశానో నాకే గుర్తుకు రావట్లేదు. కోమలి అనుకుని తప్పకుండా ఏదో చేసే ఉంటాను. ఐఎమ్ సో సారీ ఆకాంక్ష. సారీ అంటే తప్పు రైట్ అయిపోతుందా? అయిపోతుంది. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే రైట్ అయిపోతుంది. కాకపోతే అలాగే చేయాలి. ఏదైనా తేడా వస్తే నువ్వు చెప్పే, నీకంతా గుర్తుంది కదా. తప్పు ఆకాంక్ష, ఇదిగో రాత్రి ఎలాగో పాట పాడేశాం, మళ్ళీ ఇంకోసారి రీమిక్స్ చేద్దాం. నా మాట ఇదిగో, తప్పు రైట్ అయిపోద్ది ఆకాంక్ష. రాత్రి మళ్ళీ ఒక్క రిపీట్ చేస్తే చాలు. బాబు నీకో దండం, ఏం జరగలేదురా. చా మా తెలుసు, ఎప్పుడు చూసినా శీలం పోయింది, సీను సితారైపోయింది అని మీ అమ్మాయిలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం తప్ప ఎప్పుడైనా ఒక అబ్బాయి పరువు పోయింది, మానం మంట కలిసిపోయింది అని ఏ మగాడైనా ఎప్పుడైనా మొరపెట్టుకుంటాం చూసారా? ఎందుకమ్మా మా వీక్నెస్లతో ఆడుకుంటారు లేడీస్. మీరు మారరా? రే రెడ్డి, ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి, అదే ఆడదే పెట్టుకుంటే కొట్టండి. ముందు ప్యాంట్ వేసుకో, చూడలే చచ్చిపోతున్నాం. Hey, what's your name? Akanksha. Do you wanna go for a ride? No. Come baby, let's go. Leave me! Let me go! Hey, stop! Stop that! ఆ క్షణం అతను నా సైన్యంలా అనిపించాడు. I will break your head. బ్రేక్ రా, బ్రేక్. I love you.
వెయిట్ రా, షీస్ ప్రపోజింగ్. ఏమన్నా నువ్వు విన్నావు. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. ఆ? పడిపోయాన్రా. ఎందుకు? బాడీగార్డ్ లాంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే ఏ అమ్మాయికైనా ఇంకేం కావాలి? What she's saying? She's talking about some security problems. Let's go. వాళ్ళు కానీ రాకపోతే నువ్వు ఐ లవ్ యూ చెప్పేదాను కాదు కదా. రే రెడ్డిగా, మూమెంట్ వచ్చింది కాబట్టి ఓపెన్ అయ్యాను తప్ప ఎప్పుడో పడిపోయాన్రా. డైరీ చదువుతూ 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 అలా పడిపోయాను. జాలు చూపిస్తున్నావా? అసలు నా గురించి ఏం తెలుసని నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు? హలో, సైకాలజీ ఇక్కడ. సైకాలజీ తొక్క. ఇలా కాదు కానీ ఆ తుప్పలానికి రారా, మాట్లాడుకుందాం. రాను. నేనెవరో తెలుసా? సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని. నువ్వు తుప్పలెనకాలకి రాకపోతే తుప్పలే ఇక్కడికి వస్తాయి. రేయ్ వచ్చిన ఛాన్స్ వదులుతారే నొక్కే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నేను ఆల్రెడీ చూస్తున్నాను. నాకు మళ్ళీ నేను ప్రేమించే ఓపిక, ఇంట్రెస్ట్ రెండూ లేవు. ఆ మాట ఇంత దగ్గరగా ఎందుకురా చెప్పడం? ఎఫెక్ట్ కోసం. రే రెడ్డిగా, నేను అడిగితే నో అంటావా? సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని. ప్రతి మొగాడికి కొన్ని వీక్నెస్లు టెంప్టింగ్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్ చూసి కొడదాం. మన దగ్గర క్రెడిట్ కార్డ్కి డబ్బులకి లోడ్ లేదు కదా. ఇంకేంటి మేము చూసుకుంటాం. ఏమే నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది కంప్లీట్గా. ఏం తెలుసు? నీకు నాలా ఒంటరిగా ఉన్న అమ్మాయిల్ని రోడ్డు మీద పికప్ చేసుకునే అలవాటు ఉంది కదా. ఏం చేయకపోయినా తుప్పలైన కలకి తీసుకెళ్ళి మాట్లాడతావు. అవునా కాదా? అవును. ఐ నో. నీ బిహేవియర్ ప్యాటర్న్ అది చూస్తే నైట్ టైం గోడ దూకి అమ్మాయిల రూమ్లకి వెళ్తావు. ఏయ్, ఇవన్నీ నీకు ఎవరో చెప్పారు? నువ్వే చెప్పావు. నీ మొహం చెప్పింది. సైకాలజీ అంటే కామెడీ కాదు, ఇట్స్ సైన్స్. నువ్వు మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది. ఈ విషయాలను ఎవరు చెప్పుకో ప్లీజ్. కీప్ ఇట్ సీక్రెట్. ఐల్ డ్రాప్ యూ. లెట్స్ గో. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. హోలా. ¿Dónde te has dejado al Komali? Now he's dropping you. Lucky guy. యా, హి ఇస్. Yes. వాడు నా సైన్యం. టక్కరి దొంగ చక్కని చుక్క, అదేం పేరే? అదే, నేను ఒక డైరీ చదువుతున్నాను కదా, దానికి నేను పెట్టుకున్న టైటిల్ అది. సర్లే, ఎంతవరకు వచ్చింది కదా. నాకు ఆ పిల్ల కనిపించడం లేదు కానీ ఆ కుర్రాడు మాత్రం రోజు కనిపిస్తున్నాడు, కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ మ్యాటర్ ఏంటంటే నేను ఈ డైరీ చదువుతున్నట్టు వాడికి తెలీదు. ఇలా చంపకపోతే మొత్తం ఒకేసారి చదివి చెప్పొచ్చు కదా. ఎక్కడమ్మా, ప్రతి 3 పేజీలకి 3 వచ్చి ఆగిపోతున్నాను. ఛీ, నోరు ముయ్. హోలా. ఏంటి ఇక్కడ ఒంటరిగా? ఒంటరిగా ఫీల్ అయినప్పుడు ఒంటరిగానే ఉంటాం. ఓ, ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? నా కోసం ఎవరూ రారు. సంజు, నాకు గిటార్ నేర్పిస్తావా? నో. ప్లీజ్.
నేర్పించొచ్చు కదా ఆ? నో నువ్వెవరినో లవ్ చేసావు కదా యా టెల్ మీ సంథింగ్ లవ్ గురించి అమ్మాయిలకి ఎక్కువ తెలుసా అబ్బాయిలకి ఎక్కువ తెలుసా ఏంటే ఆ? అమ్మాయిలకి ఏం తెలుసు గుడ్డు అబ్బాయిలకే తెలుసు హలో అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ కనిపెట్టిందే మేము చూడగానే లవ్ పుట్టేది మాకే ఒక అమ్మాయిని చూడగానే ఏమీ ఆలోచించకుండా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే జానుగాలం మేమే ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ అమ్మాయినా ఒక అబ్బాయికి తొలి చూపులోనే ఐ లవ్ యూ చెప్పిందా మీరు సస్తే చెప్పరు ఎందుకంటే వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫోర్గ్రౌండ్ ఏంటి క్రాస్ చెక్ చేసుకుని మీ పెన్ డ్రైవ్లో వేసుకుని చూసుకుని మీకు నచ్చితే గానీ ఐ లవ్ యూ చెప్పరు హ, అంతెందుకమ్మా ఒక అందంగా ఉన్న హీరోని కూడా 2-3 సినిమాలు హిట్ అయితే గానీ ఆటోగ్రాఫ్ కూడా అడగరు మీరు అంత కమర్షియల్ మీరు మళ్ళా మమ్మల్ని అడగటం నేను ఒక జింగా చెప్పడం చెప్పడం ఏంటి నీకు డైరీ రాసి అలవాటు ఉందా ఇంకెవరికి ఉంది మీ అమ్మాయిలకే పనా పాట ఏదో రాస్తూ ఉంటారు కదా బుత్తక్కువ అడిగాను దొరికిపోయానేమో అనుకున్నా